నమస్తే అండి. నేను మీ డాక్టర్ లలితాని సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి. ఇంకో సక్సెస్‌ఫుల్ స్టోరీ ఆఫ్ సాయిరామ్ హాస్పిటల్‌తో మీ ముందుకొచ్చాను. ఈ క్యూట్ బేబీ చూస్తున్నారు గదా! 30 ఇయర్ ఓల్డ్ లేడీ నాకు 2025 జులైలో వచ్చారు. విత్ సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ. 3 అబార్షన్స్ అయ్యాయి అమ్మాయికి. ఫోర్త్ ప్రెగ్నెన్సీ ఒక బేబీ గర్ల్. తనకి 6 ఇయర్స్ బేబీ గర్ల్‌కి. సో 6 ఇయర్స్ తర్వాత తను 6 ఇయర్స్ వరకు లేరు అని చెప్పి పిల్లలు చాలా దగ్గరలో చూపించుకుంది. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ మెరిటల్ లైఫ్‌తో వచ్చింది. సో దీనికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంది అంటే పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది. సో ఎక్కడ చూపించుకున్నా గానీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఎక్కడ చూపించుకున్నా గానీ పీసీఓడి వల్ల ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెట్టినా తనకి డామినెంట్ ఫాలికల్ అవ్వలేదు. ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే. 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే ఓవులేషన్ రికార్డ్ అయింది. ప్రీవియస్ 2 ఇయర్స్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్‌లో. సో, ఆ రిపోర్ట్స్‌తో మా దగ్గరికొచ్చింది తను. దాని తర్వాత మేము ఎవాల్యుయేట్ చేస్తే బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ కూడా ఉంది. సో, పీసీఓడి విత్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్నింది. సో, దాంతో తను జులైలో వచ్చింది. ఆగస్ట్‌లో తనకి హిస్టో ల్యాబ్ చేశాము. చేసిన తర్వాత స్టార్ట్ చేశాము ఓవులేషన్ ఇండక్షన్. ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్‌తో విత్ 3 బ్యూటిఫుల్ ఫాలికల్స్‌తో తిను కన్సీవ్ అయింది. సో, ప్రెగ్నెన్సీ అంతా అన్‌ఈవెంట్‌ఫుల్ గానే జరిగింది. ఈరోజు ఈ క్యూట్ బేబీ గర్ల్ బావుంది. చూసారా ఇప్పుడు ఏడుపు మొదలుపెట్టింది. సో, ఈ బేబీని సాయిరామ్ హాస్పిటల్ నుంచి ఆ కపుల్‌కి ఇస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో, ఆఫ్టర్ 6 ఇయర్స్ ఫస్ట్ బేబీకి ఇప్పుడు. దాని తర్వాత మళ్ళా సెకండ్ బేబీ విత్ సింపుల్ ట్రీట్మెంట్స్‌తో కాకపోతే ఏంది అంటే విత్ లిటిల్ మోడిఫికేషన్ ఇన్ ఓవులేషన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్. సో, భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఈ బేబీ హ్యాపీగా ఉండాలి. మంచి భవిష్యత్తు ఉండాలని హాస్పిటల్ తరపున కోరుకుంటున్నాను.